హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మా అబ్బాయి అదొకే ఈరోజు గులాబ్ జామ్ కావాలంటండి. పొద్దున్నుంచి చంపుకు తింటున్నాడండి. చేసేదాకా బతకనిచ్చేదట్లేడండి నన్ను. చేయపోతేనేమో ఏడిపించుకు తింటాడు. చేద్దాం రండి. ముందుగా 250 గ్రాముల గులాబ్ జామ్ పిండి వేసుకోవాలి. అందులో గోరువెచ్చని నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి. కొద్దిగా పోసుకుంటా కలుపుకోవాలి నిదానంగా. ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత శుభ్రంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటాం అయిపోయిన తర్వాత తడిగుడ్డ దాని మీద వేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పంచదార పాకం పట్టుకుందాం. గిన్నె పొయ్యి మీద పెట్టి 1/2 కేజీ పంచదార వేసుకోవాలి. పావు సేరు పిండికి 1/2 కేజీ పంచదార వేసుకోవాలి. 1/2 కేజీ పంచదారకి 1/2 సేరు నీళ్ళు పోసుకోవాలి. పాకం ఇలా చిక్కబడిన తర్వాత 2 యాలక్కాయలు కొట్టి వేసుకోవాలి. పాకం చేతికి కొంచెం అంటుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇందాక పక్కన పెట్టిన పిండితో ఇలా చిన్నగా ఉండలు చుట్టుకోవాలి రౌండ్గా. మొత్తం చుట్టుకుంటూ అయిపోయిన తర్వాత వాటిని వేపుకోవాలి. కళాయి పొయ్యి మీద పెట్టి తగినంత నూనె పోసుకుని ఒక్కో ఉండ దాంట్లో వేసుకుని వేపుకోవాలి. ఇలా కదుపుకుంటా వేపుకోవాలి. ఇలా ఎరుపు రంగు రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం వేపుకుంటాం అయిపోయిన తర్వాత ఆ ఉండల్ని పంచదార పాకంలో వేసుకోవాలి. వేసిన తర్వాత 2-3 గంటల సేపు అడ్డు పెట్టాలి. ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ రెడీ అయింది. తిందాం రండి. మీరు కూడా మీ ఇంటికాడ ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు చూసి చెప్పండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.